సినిమా ఇప్పుడు ఇండియాని కదిలిస్తోంది. ఒక్కడి చరిత్ర మరాఠాలందరినీ కూడా భావోద్వేగానికి గురిచేస్తోంది. మరాఠా రాజు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథతో తెరకెక్కిన ఛావా సినీ ప్రియుల్నే కాదు, భారతీయులందరినీ కూడా కదిలిస్తోంది. తెరపై సంభాజీని చూసి ప్రతి ఒక్కరూ ఏడ్చేస్తున్నారు. సంభాజీ వీరత్వాన్ని తలుచుకుని భావోద్వేగానికి గురవుతున్నారు. ఇంతలా కనెక్ట్ అవ్వడానికి అంతలా ఏముంది ఆ సినిమాలో? సినిమా రిలీజ్ అయ్యేదాకా ఎలాంటి అంచనాలు లేవు. కానీ బొమ్మ పడ్డాక లెక్క మారిపోయింది. ఛావా ఇండియాలో లేటెస్ట్ సెన్సేషన్. అంతకు మించి సినీ లవర్స్కి, ముఖ్యంగా మరాఠాలందరికీ గట్టిగా కనెక్ట్ అయిన ఎమోషన్. కొన్నిసార్లు కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండానే రిలీజ్ అయిపోతుంటాయి. థియేటర్లో బొమ్మ పడ్డాకే దాని వెయిట్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు టాకీస్లో నడుస్తున్న ఛావా కూడా అలాంటిదే. మూవీ టాక్ ముందు టాకీస్ దాటింది, తర్వాత స్టేట్ బార్డర్స్ దాటింది. సోషల్ మీడియాలో అయితే ఇంటర్నెట్ బ్యారియర్స్ని బద్దలు కొట్టి ఛత్రపతి సంభాజీ మహారాజు చరిత్రని అందరికీ తెలిసేలా చేస్తోంది. ఛావా సినిమాని ఎవ్వరూ ఓ సినిమాలా చూడట్లేదు. చూసిన ప్రతి ఒక్కరూ సినిమాతో ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. ఛత్రపతి శివాజీ వీరత్వాన్ని, ఆయన వారసుడి పరాక్రమాన్ని తెరపై చూస్తూ మళ్లీ చరిత్రను గుర్తు చేసుకుంటున్నారు. భావోద్వేగానికి గురవుతున్నారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ని మరాఠాలు తమ ఆత్మ గౌరవానికి ప్రతీకగా చూస్తున్నారు. ఆ రోజుల్లో మొఘలులతో జరిగిన పోరాటం, మరాఠాల వీరత్వం, సంభాజీ పరాక్రమం, ఆయన అనుభవించిన నరకం, చేసిన త్యాగం, ఇలా ప్రతి ఎలిమెంట్తో ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. థియేటర్లో కూర్చున్న చోటే నిలబడి నివాళులర్పిస్తున్నారు. భావోద్వేగానికి గురవుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేదు. మరాఠా గడ్డపై పుట్టినోళ్లంతా ఇప్పుడు ఛావా సినిమాని ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి జై! ధర్మవీర ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి జై! ధర్మవీర ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి జై! మా जिजाऊ साहेबांचा विजय असो, मा जिजाऊ साहेबांचा विजय असो, मा जिजाऊ साहेबांचा विजय असो, जय भवानी, जय शिवाजी. నిజానికి దేవుడి సినిమాలు, దేశభక్తికి సంబంధించిన సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇలాంటి సీన్లు థియేటర్లో కనిపిస్తూ ఉంటాయి. తెలుగులో అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి సినిమాలొచ్చినప్పుడు అంతా థియేటర్లకు క్యూ కట్టారు. దేవుళ్లకు, సినిమా పోస్టర్లకు పూజలు చేశారు. ఆ మధ్య వచ్చిన ఉరీ సినిమాకు కూడా ఇలాంటి రెస్పాన్సే కనిపించింది. హౌ ఇస్ ద జోష్ అనే స్లోగన్ ఇండియా మొత్తం రీసౌండ్లో వినిపించింది. కానీ ఓ పీరియాడికల్ డ్రామాకు జనం నుంచి ఇంత స్పందన, ఈ రకమైన ఎమోషనల్ రియాక్షన్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఇప్పుడు అదే జరుగుతోంది. చరిత్ర సృష్టించి చరిత్రలో గొప్పగా నిలిచిపోయిన ఛత్రపతి సంభాజీ మహారాజు గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఛావా సినిమా చాలా మందికి ఎమోషనల్గా కనెక్ట్ అయింది. మూవీ టాక్ విన్నాక థియేటర్లలో ఆడియన్స్ ఎమోషనల్ రియాక్షన్స్ చూశాక అంతా తీరిక చేసుకుని మరీ సినిమాకు వెళ్తున్నారు, కనెక్ట్ అవుతున్నారు, అక్కడ ఏడ్చేస్తున్నారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ చరిత్రని తెరపై చూస్తూ పండుగ చేసుకుంటున్నారు. అయితే ఛావా కేవలం హిందీలోనే రిలీజ్ అయింది. అయినప్పటికీ అన్ని భాషల వాళ్లు చూడాలని కోరుతున్నారు. సంభాజీ మహారాజ్ని కేవలం ఓ మరాఠా ఛత్రపతిగా కన్నా హిందూ రాజుగా, సనాతన ధర్మ రక్షణకై పోరాడిన యోధుడిగా చూడాలని అంటున్నారు. ఛత్రపతి శివాజీ వారసత్వాన్ని నిలబెట్టిన వీరుడిగా చూడాలని అంటున్నారు. మతోన్మాది ఔరంగజేబుకు ఎదురొడ్డి నిలబడి మొఘలుల గుండెల్లో శివాజీ నాటిన భయాన్ని కొన్నేళ్లపాటు అలాగే ఉంచిన ధీరుడిగా
చూడాలంటున్నారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటన చూశాక ప్రతి ఒక్కరూ ఆ పాత్రతో కనెక్ట్ అవుతున్నారు. థియేటర్కొచ్చిన ప్రేక్షకులు క్లైమాక్స్లో భావోద్వేగానికి గురవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ యాక్టింగ్ చూసిన వాళ్లంతా శభాష్ అంటున్నారు. ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాని అభిమానులు, మరాఠా ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్న తీరు అందరినీ ఆకర్షిస్తోంది. సినిమా పూర్తవగానే ఏకంగా గుర్రంపై సంభాజీ వేషధారణలో సినిమా హాల్లోకొచ్చేశాడు ఓ అభిమాని. ఇది చూసిన వారంతా జై సంభాజీ మహారాజ్ అంటూ నినాదాలు చేయడం వైరల్గా మారింది. చిన్న పెద్ద అనే తేడా లేదు. ఛావాను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చూసి చిన్నారులు చేస్తున్న నినాదాలు అందరినీ భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. సంభాజీ మహారాజ్కు జై, జై భవానీ నినాదాలతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇలాంటి వీడియోలు షేర్ చేస్తూ ఇది తాము సొంతం చేసుకున్న నిజమైన గౌరవం అంటూ ఛావా మూవీ టీం చెబుతోంది. సినిమా చూసిన చాలామంది థియేటర్ల నుంచి కన్నీళ్లతో బయటకొస్తున్నారు. ఛత్రపతి శివాజీ వారసుడి పరాక్రమాన్ని, వీరత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.